అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర 12వ రోజున మెదక్ జిల్లాకు చేరుకుంది. ఈ చైతన్య యాత్రకు కల్లుగీత కార్మిక సంఘం నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యాత్రను విజయవంతం చేశారు. ఈ గీతన్నల చైతన్య యాత్రకు మద్దతు ప్రకటించడానికి మెదక్ జిల్లా సిపిఎం కార్యదర్శి నరసమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గీత కార్మికులు ఒక ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నందున ప్రభుత్వం వాళ్లకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఏదైతే చైతన్య యాత్ర నిర్వహిస్తా ఉన్నారో దీనికి సిపిఎం పార్టీగా మెదక్ జిల్లా కమిటీ తరఫున మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మరి రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని, కల్లుగీత కార్మిక సంఘంగా ఎదుర్కొంటున్న పెండింగ్ బిల్లుల యొక్క సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే క్లియర్ చేయాలని, మరి ప్రభుత్వము హామీల వరకే పరిమితం అవుతున్నది. ఏ సంఘమైనా ఏ కార్మికులకైనా హామీల వరకే ఎన్నికల్లో ఒక మాట చెప్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అమలు అనే విషయాన్ని, హామీలు అనే విషయాన్ని ప్రభుత్వము మర్చిపోతున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజుకు జరుగుతున్నటువంటి జన చైతన్య యాత్ర ఏదైతే ఉందో ఈ చైతన్య యాత్రకు సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేరి ఉంటాయి. మరి చేరి ఉన్నాక కూడా ప్రభుత్వము ఇంకా ఎలాంటి స్పందన లేకుండా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. మొత్తము జిల్లాలో అయిపోయిన తర్వాత అయినా ప్రభుత్వము నాయకత్వాన్ని పిలిచి వెంటనే చర్చలకు అవకాశం ఇచ్చి చర్చల ద్వారా సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, లేకపోతే భవిష్యత్తులో కల్లుగీత కార్మిక సంఘం తలుసుకుంటే ఏమవుతుందో తెలుసు. మరి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు నీరా ఇలాంటి వాటిని కూడా అందిస్తున్నటువంటి కల్లుగీత కార్మిక సంఘం అట్లనే వాళ్ళ యొక్క ఉద్దేశంగా ఏదైతుందో వాటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించి చేయాలి. లేదనుకుంటే ప్రభుత్వానికి కూడా మేము ఏ విధంగా భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తామో ఆ పోరాటాలు ప్రభుత్వం రుచి చూడాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి ఈ యొక్క పోరాటానికి మేము సిపిఎం పార్టీగా మద్దతు ఇస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.